మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమెన్. మన జీవితంలో 2025 సంవత్సరము గతించిపోయి 26వ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని కృపను బట్టి ఇంతవరకు ఆయన మనలను సజీవులుగా కాచి కాపాడిన దేవుడు. ఆయన మనకి ఇచ్చే వాగ్దానమును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా ఆయన వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఇది వాగ్దానంతో కూడినటువంటి వాక్యం. దేవుని యొక్క వాగ్దానము ప్రజల ఎడల ఇతరులను చూసి మనం భయపడకూడదు. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వస్తున్నాడనేటువంటి విశ్వాసము నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను ఎడబాయడు అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుచేత మనం ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చదివిస్తూ ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్నవారితో కలిసి సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో దేవుని రాకడ కొరకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. ఆ మెలకువ కలిగి మనతో కూడా ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుచేత అంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో ఏమంటున్నాడంటే, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన ప్రభువును ప్రేమించి ఆయనను సేవింపవలను. నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలముల్లో కురిపించదను. నీవు ధాన్యమును ద్రాక్షారసమును నూనెయు సమకూర్చుకొందువు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలాగో ఆయన ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. అయితే యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నిటి సారాంశము 2 ఆజ్ఞల్లో యేసు ప్రభు తెలియజేశాడు. యెహోవా ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను కింద భూమి అందైనను భూమి కింద ఉండే నీళ్ళ అందైనను ఏ రూపమును కానీ నీవు చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు అని యెహోవా మొదటి ఆజ్ఞగా మనకిచ్చాడు. 2 కొరింథీ 5:17లో ఏమంటున్నాడు? కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినవి. కాబట్టి మన ప్రయత్నం ఏమి లేదు, సమస్తము ఆయన ఇస్తాడు. మనకి ఉచితంగా ఇస్తాడు. గాలి, నీరు, వాన,
సమస్తాన్ని ప్రభువు ఆశీర్వదించి మనకి ఇస్తుంటాడు, ఆహారాన్ని కూడా. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26 వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనము పాటించి నెరవేర్చిన ఎడల ఆయన ఆశీర్వాదములు పొందటానికి. అందుచేత నీవు నేను ఏం చెయ్యాలి? హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని నాకు తెలియచేయము. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17 వచనం 18 వచనంలో ఆయన వాగ్దానం ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇదిగో, నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుతున్న దానిని గూర్చి మీరు ఎప్పుడు హర్షించి ఆనందించండి. నిశ్చయముగా యెరూషలేము ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను నేను సృజిస్తున్నాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4 వచనంలో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగివచ్చుట చూచి తిని. ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి తోడయండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇంకా ఉండదు. ఎందుకనగా యెషయా గ్రంథము 54:5 ప్రకారంగా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ లోకంలో భార్యాభర్తల సంబంధం ఎలాంటిది? భార్య యొక్క బాధ్యత సమస్తాన్ని భర్త తీసుకుంటాడు. అలాగే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి నీ బాధ్యత సమస్తమును ఆయన తీసుకొని ఈ 2026వ సంవత్సరం అంతట్లో కూడా ఆయన కృప, కాపుదల, సంరక్షణ, ఆదరణ దయచేసి సంతోషకరమైన, జయకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేసి నిన్ను నడిపించునుగాక.